సౌండ్ తగ్గించరా. ఈడెక్కున్నాడు. చెప్పరా. ఎక్కడున్నావా? గొంతు ఎండిపోతుందిరా. ఏ రూమ్లో వాటర్ లేవా? ఇంత ప్యూర్ వాటర్ మనం ఎప్పుడంతా తాగాంరా. రేషన్ షాప్ అంత క్యూ ఉందిరా అక్కడ. మీరు అన్నీ రెడీ చేసుకోండి, 5 minutesలో ఉంటా అక్కడ. ఓకేనా? పెట్టే ఒరే, పులిహోర పొట్లాల కోసం ఎదురు చూసే వరద బాధితుల్లో ఏం ఎక్స్ప్రెషన్స్ రా. స్టార్ట్ చేయండి కానీ. డైలాగులు ఆపి పంజుడు. వచ్చిందే లేటు. ఇంకా లేట్ అయితే వీకెండ్ వీక్ అయిపోద్ది. ఎక్కడ తెచ్చావు బా స్టఫ్? అక్కడ కడుగు అంటారా. రైట్. ఏరా ఎందుకులో? ఓపెన్ చేస్తే నువ్వేం ఓపెన్ చేద్దరా? మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ రా. నోర్మై దరిద్రుడా. తాగినప్పుడల్లా ఏదో హారర్ స్టోరీ చెప్తావు, తర్వాత కళ్ళకి వచ్చి నువ్వే భయపడతావు. మూసుకొని మందాగరా. ఎరా శ్రీ, ఎలా ఉంది నీ స్వీట్ హార్ట్? దానికేరా బాబు, అది బాగానే ఉంది. దానివల్ల నాకే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఏమైంది? ఏం చెప్పమంటావురా? అదో పెద్ద తేడా క్యాండిడేట్. తేడా క్యాండిడేటా? నువ్వు అనుకునే తేడా క్యాండిడేట్ కాదు. మరి తనతో మాడుతుంటే టైమే తెలీదు, ఎంతసేపు అయినా వింటూ ఉండిపోతున్నావు. అదే డైలాగ్ దాంతో కూడా చెప్పాను రా బాబు. అప్పటి నుంచి మొదలైంది నాకు. దానికి ఇచ్చే గిఫ్ట్లకి నా శాలరీ, అది చెప్పే సోదికి నా ఎనర్జీ, రెండు నాక్కుపోతాను ఇక్కడ.
మర్చిపోయాను రే, 2 రోజుల్లో దాని బర్త్డే ఉంది. చీప్ అండ్ బెస్ట్లో గిఫ్ట్ ఏమైనా ఉంటే చెప్పండి రా. చీప్ అండ్ బెస్టా? కోటి దానికి కేర్ ఆఫ్ అడ్రస్ బావా. 20 దాంతో అంత ఈజీ కాదురా, కనిపెట్టేస్తుంది. అది ఎంత ఇంటెలిజెంటో తెలుసా బావ నీకు? ఎప్పుడన్నా చిన్న అబద్ధం ఆడానుకో, యూ లయ, నువ్వు అబద్ధాలు కూడా ఆడతావా అని అంటది. అది కూడా అబద్ధాలు ఆడుతురే. ఇదేంటిది నేను అడిగాను అనుకో, ఇది కూడా రొమాన్స్లో ఒక భాగమే తెలుసా అని అంటది. పెద్ద ఆస్కార్ ఆర్టిస్టా బాబు అది. ఆస్కార్ ఆర్టిస్టా? ఓపెన్ చేస్తే ప్లీజ్ రా, ఆగట్లేదురా. సరే తగలడు. ఊరి చివర ఒక పెద్ద బిల్డింగ్, ఎండుటాకులు ఎగురుతూ ఉంటాయి. ఫ్లై క్యామ్ లోపలికి అలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ప్రీచ్ చేస్తే ఇంటర్మిషన్. నువ్వు సూపర్ రా. రోయ్ ఎక్కడికి? చెప్పాక ఇంటర్వ్యూలు అని, దీనికి వెళ్ళొస్తా. ఇచ్చేదేనమ్మ ఏదో ఒకటి రూమ్లో అడ్డమా. చెప్పరా. ఏందిరా చెప్పేది? స్టోరీ రా. ఫస్ట్ హాఫ్ చెప్పావు కదా, సెకండ్ హాఫ్ చెప్పు. మందు అయిపోయింది. మందు లోపలికి వెళ్తేనే మ్యాటర్ బయటకు వస్తుంది. సిట్టింగ్లో చూద్దాంలే. నీళ్ళు ఎవరికంటే తేడా కన్నట్రా బాబు వీడు. దీని అమ్మ గంట కొట్టినట్టు 11:30 పోద్ది. ఎక్కడ అక్కడ పడుకోండి రా. కొట్టిన ఏమైందిరా? ఎవరో డోర్ కొడుతున్నారా? కొట్టింది డోరే కదా, నీ తలపైన కాదు కదా. వెళ్ళి తీ. బంగారం లాంటి నిద్రపాటు చేసావు. అక్కడ కూడా ఫోన్ లేపడేంట్రా బాబు? ఫోన్ లేపాలంటే ముందు మాలేగాలి కదరా చేతులు. అయినా బాగానే వచ్చేసావు. అడ్రస్ ఎవరు చెప్పాడరా నీకు? చెప్పాడు కదా ఎదురు రూమే అని. ఫోన్లే ఎలాగో వచ్చేసావు కదా, దా పడుకో. పడుకుంటే ఇంటర్వ్యూకి ఎవడు వెళ్తాడరా? ఎందుకు అంత కంగారు? రికమెండేషన్ క్యాండిడేట్వే కదా. రికమెండేషన్ క్యాండిడేట్వా? అయితే జాబ్ కన్ఫర్మ్ అనమాట. సాయంత్రం వచ్చేటప్పుడు బాటిల్స్ వచ్చాయన్న, మంచి కథ చెప్తా. రే నువ్వు మారవా? నువ్వు మారా రే. ఛీ రే నవీన్, తీయండిరా బాబు ఈ దరిద్రాన్ని. పొద్దున్నే రూమ్ నిండా బూతు బొమ్మలు వేసుకుని మీరు మీ యాసాలు. రెజ్యూమ్ ఓకే, శాలరీ సర్టిఫికేట్ ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే. ఇంకేం కావాలి? లేదురా, డైరెక్ట్ డిన్నర్కే. అన్నీ ఉన్నాయిలే, సరిపోతాయి. ఇదేంట్రా రూమ్ మధ్యలో బాక్స్ కట్టించారు? అది ముందు నుంచి ఉందన్న, మనం కట్టించింది కాదు. ఇదేంట్రో వెరైటీ గానీ, ఇది కూడా వాడచ్చు కదరా. 2 పెగ్గులు అయితే బయట పడుకున్న ఒకటే, లోపల పడుకున్న ఒకటే.
పెద్ద తేడా అయింది వెళ్దాం. ఓపెన్ చేసి చూద్దాం. తాళం వేసారంటే లోపల సామాన్లు ఏమి ఉంటాయి లేరా మనకెందుకు. రూమ్ మధ్యలో స్టోర్ రూమ్ ఏంట్రా? అన్నా హ? కాఫీ. సర్రా బాయ్. అన్నా ఆ? వచ్చేటప్పుడు బాటిల్ మర్చిపోమాకన్నా. నీ ముందే తీరా తీ. రవి ఆ, హ్యాంగ్ ఓవర్ రా. రే వస్తాలేరా. అమ్మో ఏయ్ సక్సెస్ రా, గ్రాండ్ సక్సెస్. ఎప్పటి నుంచి? ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి? 2ంటికి. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? అది కాదురా, పోరా. జాబ్ వస్తే గండిపోచం గుడికొస్తానని మొక్కున్నాను. గుళ్ళో ఫ్లోటింగ్, ట్రాఫిక్ లో వెయిటింగ్, వైన్ షాప్ లో పుషింగ్ పుల్లింగ్. వచ్చేసరికి ఈ టైం అయిందిరా. హెల్ప్ రండి లేదు. మొదలెట్టండి. ఏ రారా. జాగ్రత్త జాగ్రత్త. ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేస్తారా? ఇడు ఓపెనే చేస్తాడు, క్లోజ్ చేయడు. అదే ఈసారి అలా కాదు. విన్నారంటే స్టన్ అయిపోతారు. నోట్లోంచి మాట రాదు ఒక్కొక్కడికి. చూసాను లేరా. ఈ టైంలో కరెంట్ పోయిందంటరా? ఇది నీకు కొత్త, మాకు మామూలేరా. వచ్చేస్తుందిలే. వచ్చేదాకా చీకట్లో ఉంటావురా. అరే నవీన్, ఇందాక రూమ్ లో క్యాండిల్ చూశాను, వెలిగించబట్టరాపా. సరే. ఇదేంట్రా లొకేషన్ తేడాగా ఉంది. టెడ్డీ బేరా, ఇంకేదో అనుకున్నా. అదృష్టవంతుడు రా, ఈరోజు త్వరగా వచ్చేసింది కరెంటు. కరెంట్ వచ్చేసింది కానీ క్యాండిల్ కోసం వెళ్ళి తిరిగి రాలేదేంట్రా? రే నవీన్, నవీన్ కరెంట్ వచ్చింది రారా. ఒరే నవీను, ఒరే నవీను, ఒరే నవీన్, నవీన్, ఒరే నవీన్. ఏమైంది? అక్కడేమీ లేదు, అక్కడ ఏమీ లేదు, అక్కడేమీ లేదు. డోరేసే, డోరేసే, డోరేసే.
ఏమైంది? జయ నీ అబ్బా, జయ ఎక్కడుందిరా? నన్ను చంపావు కదరా. సర్లే, జయ నీ అబ్బా. రేయ్, వెళ్ళి టిఫిన్ తీసుకురారా. టిఫిన్ తీసుకురారా వెళ్ళి. ఏమైందిరా? ఈడెళ్ళగానే రే, ఎక్కడికి రా? నన్ను వదిలేసి వెళ్తాను. టిఫిన్కి రా. నేను కూడా వస్తారా? అవసరం లేదులే, నేను తీసుకొస్తా. వద్దురా నాయన, ఈ రూమ్లో ఉండాలంటే భయం అవుతుందిరా. మన రూమ్లో మనకు భయం ఏంట్రా? ఇది మన రూమ్లో లేదురా, రామ్ గోపాల్ వర్మ డబ్బింగ్ స్టూడియోలో ఉందిరా. ఓర్ని, ఏమైందిరా నీకు ఈరోజు? ఏం కాలేదురా. మిగతా ఇద్దరేరా కొంపదీసి ఆ రూమ్లోకి కనుక వెళ్ళారేరా. ఆఫీస్కి వెళ్ళారు కానీ నువ్వు రెస్ట్ తీసుకుని నేను తీసుకొస్తా. వద్దురా, ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్దాంరా. పిచ్చికి 10 అడుగులు దూరంలో ఉన్నారా. పద. రేయ్, చెప్పులు బెడ్ మీదకి తెచ్చావంట్రా? చెప్పుల్లో చీపురు కట్టలో యాంటీ కోస్ట్ పవర్ ఉంటుందిరా. నువ్వు కూడా తెచ్చుకోపో, బెడ్ మీద పెట్టుకొని పడుకున్నావు. నాయనో, వీడు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నిన్ను ఎవరికొకటి చూపించాలరా. కరెక్ట్గా చెప్పావురా. నేను అదే అనుకుంటున్నారా, ఎవరికైనా చూపించి మంచి తాయెత్తు కట్టించుకుందామని. ఇంకోసారి దెయ్యం తాయెత్తు అన్నావు అనుకో, ఆ క్యాబిన్ లో దోసి తాళం పెట్టేస్తా. బాబోయ్ వద్దు. వచ్చారా? రండి. చెప్పులు చీపురు కట్టలో బెడ్ మీద పెట్టుకొని పడుకుందాం. రండి, వెళ్ళి తెచ్చుకోండి. చెప్పులేంట్రా? ఏమైంది వీడికి? నైట్ దేన్ని చూసి భయపడ్డాడు కదరా. దేన్నో కదరా, దెయ్యాన్ని చూసి భయపడ్డారా? దెయ్యం ఎక్కడుందా? రే, మెల్లిగా రా, తింటది. ఉదయ్, రాత్రి మిగిలిన మందు ఉందా? 2 బ్యాగులు ఉంటుంది. వెళ్ళిపోట్రా. నేను చెప్పేది వింటలేదు కాదు, మీకు కర్మరా. నిజంగా దెయ్యం ఉందిరా లోపల. నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతావురా మేము? నిజంగా లోపల దెయ్యం ఉందిరా. నా మాట నమ్మండి. ఏం కాదమ్మా. నిజంగా దెయ్యం ఉందిరా. నీ మాట ఎందుకు నమ్మట్లేదురా? ఉదయాన్నే తాయెత్తు కట్టిస్తాను. ఇది తాగు. తాగు, ఏం పర్లేదు. పర్లేదు. తాగు. తాగు, తాగు, తాగు. ఏసే ఏసే. ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేయండి రా? క్యాబిన్ డోర్ ఓపెన్ చేయమంటావా? Backup! రే రే రే, లెగండ్రా లెగండ్రా లెగండ్రా. ఏంట్రా నీ గొడవ? గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ స్వామి,
నాకు ఈ మంత్రాలు రావు స్వామి. 30 రోజుల్లో నేర్చుకునే బుక్ ఏదన్నా ఉంటే కొనుక్కుంటా. ఓ పిల్లదయ్యో నన్ను బాలాడేస్తుంది స్వామి. ఈ అదన నా ఫ్రెండ్స్ నా మాటలు నమ్మట్లేదు స్వామి. నువ్వే నన్ను కాపాడాలి స్వామి. నీకు ఖాళీ లేకపోతే ఈ విఘ్నేశ్వర స్వామిని ఆ కుమారస్వామిని పంపి స్వామి. ఈ నలుగురిలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో నాకు అర్థం కావట్లేదు స్వామి. నీ దగ్గర సోలు ఉంటుందిగా, అది తెచ్చి దీని సంగతి చూడు స్వామి. నా విన్నపాలు 2. 1 అది నాకు కనపడకుండా చెయ్యి. 2 ఇలా కనపడేలన్నా చెయ్యి. ఇలా కనబడితే రూమ్ మారిపోతుంది స్వామి. నమ్మట్లేదు స్వామి. రేయ్ హా? ఏం చేస్తున్నావురా? కనబడతలా పూజ చేస్తున్నా. ఇది ఎప్పటి నుంచి బాబు? నాకు అన్నీ ప్యాక్ అయినప్పటి నుంచి. రే ఆ. అయినా బ్యాచులర్ రూమ్ లో పూజలు ఏంట్రా? ఏ బ్యాచులర్స్ ప్రాణాలు ఉండవా? అవి కాపాడుకోవడానికి ఈ పూజలన్నీ. త్వరలోనే దీని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. వీడి సోదికేంలే కానీ రెడీ అవ్వండి, లేట్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా బాబా అయిపోతావురా. రే మీద పడుతుంది చూసుకుని చాలరా. ఏ సరే కాని కాని. ఓ ఓ ఓ ఓ రేయ్ రెడీయా? రెడీ, వస్తున్నా. ఏంది రేడు? రే మన రవి రాడంట. ఏ లేదురా, చిన్న వర్క్ ఉంది. వర్క్ ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు స్వామి. న్యూ జాయినింగ్ కదరా, ఇలాంటప్పుడే ఇంప్రెస్ చేయాలి. కుర్రతాను సరే కానీ నువ్వు రారా నవీన్. రవణ, నువ్వు మాతో పాటు సినిమాకి రావట్లేదా? లేదురా. మేము వచ్చేసరికి 12 అయింది తెలుసా? తెలుసు. మధ్యలో ఒకసారి 11:30 కరెంట్ పోతుంది తెలుసా? తెలుసురా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏం చెప్పనన్నా, నేను చెప్పే మీ నంబరు చూసినోడికి తెలుస్తుంది. బాడీలో కాయలన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి. రే ఇక్కడ మనిషి ఉండడానికే ప్లేస్ లేదు, మళ్ళీ దెయ్యాలకు కూడా. మనుషులు అంటే రెంట్ కట్టాలన్నా, దేయాలకి అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ దొల్లేస్తాయి. దొలితే దొల్లనే. నాకు అలాంటి భయ్యాలు లేవు కానీ మీరు వెళ్ళండి. ఓకే జాగ్రత్త. జింబాడియా ఒక్క తిక్కలు అయిపోద్ది. ఇదిగో రవన్న, డోర్ తీసి పెడుతున్నా. ఏమన్నా తేడా వచ్చినా జర్రన వచ్చాయి. పోరా, గాలి ఏదో పడిపోకుండా సోది స్కూల్ కూడా మానేసి అడ్డు రారా పెడుతున్నా. రా. ఏమన్నా తేడా వచ్చింది అనుకో జర్రన వచ్చాయి. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళండి రో. గాలికి పడిపోకుండా స్కూల్ కూడా అడ్డు పెడుతున్నా. మంచి పని చేసేవరా బాబు, సినిమాకి రాకుండా. తల నొప్పి వచ్చింది. బాబా ఈడేంటి తేడాగా ఉన్నాడు? మన పూజ బలించినట్టుంది. రే ఏమన్నా తిన్నావా లేదా?
రవణ ఏం జరిగిందన్నా? ఏం జరగలేదురా. లేదన్నా, చాలా టెన్షన్ పడుతున్నావు. ఏం జరిగింది? ఏం జరగలేదన్నానా? ఏమీ జరగకపోతే పరుపు మీద పడుకోవాల్సిన నువ్వు ఈ మూలకు వచ్చి ఎందుకు కూర్చున్నావు? అసలు ఏమీ జరగకపోతే ఎర్ర మందార పూల ఉండాల్సిన నీ ఫేసు నలిగిపోయిన నాగమల్లె పూల ఎందుకు తయారైంది? ఏదో జరిగిందన్నా. ఏం జరిగింది? నువ్వు చూసావు, నువ్వు చూసేసావు, నీకు కనబడిపోయింది, నీకు తెలిసిపోయింది, నీకు తెలిసిపోయింది రో, నాకు తెలిసేసింది. ఏంట్రా చూసేది? నీ పిచ్చి వాడికి కూడా ఎక్కిస్తున్నావా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఎవ్వరిని నమ్మడన్నా. ఒకసారి ఈ నొక్కడిని ఇక్కడ వదిలిపెట్టి మనందరం బయటకు వెళ్ళిపోతే ఈడు కూడా మార్గదర్శిలో చేరిపోవచ్చు. బచ్చా వెళ్ళండి రా, అందరూ వెళ్ళండి. నేను చూసుకుంటా, ఇక్కడ దేముంది ఏముందో నేను చూసుకుంటా. వెళ్ళండి. వద్దురా రే, వీడు చెప్పేది కరెక్టే. ఏంట్రా కరెక్ట్? ఇన్ని రోజులు వీడు అక్కడే అనుకున్నా, ఈ రోజు నువ్వు కూడా తయారేవా? చూడకముందు నేను అదే అనుకున్నాను రా. ఏం చూసారా? నీకు ఒక్కడికైనా దర్శన భాగ్యం మాకు లేదా? నిజంగా దీంట్లో దెయ్యం ఉంటే, దానికి దమ్ము ఉంటే రావే ఒకసారి రా, నేను చూస్తారా? రా. పాముల పుట్ల ఏలే అట్టకూడదు అంటారు. నువ్వు ఏకంగా సుడిగుండంలో కాలు ఇట్టేసి దరిద్రుడా. ఒరే కరెంటు పోద్దంట. శివుడు మనకంట్రా భయం. అవునరా. ఒరే రవి, శ్రీ, స్టార్ట్ చేయండి. అవ్వా, వీడేంద్ర మళ్ళీ లోపలికి వెళ్తుండో? పార్ట్ 2 తీత్రైంది. ఏం చేస్తున్నాడు? వెళ్ళి చూడరా. ఎందుకు వచ్చారో బాబు లోపలికి? మళ్ళీ ఏం చూద్దామని వెళ్ళిపోతాం. రండ్రా రండ్రా, వెళ్ళిపోతాం రండ్రా. రే రే. లేదురా, ఇక్కడ పాప ఎలా వచ్చింది? ఇదేంట్రా పెద్ద మాయల మారాటిలా ఉంది? తీకు తీకు తీకు. ఎక్కడి నుంచి పట్టారా? తీసాడు. రవి, నువ్వేంట్రా ఇక్కడ? ఈడేంటి నీ ఫోటో ఎందుకు వచ్చిందిరా? అసలు ఈడనమాట. నవీన్ ఆగ్రా రే, నవీన్ ఆగ్రా.